తాజాగా తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ నుండి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2025 కోసం ఒక 100 మంది అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తున్నట్లు వచ్చిన నోటిఫికేషన్ పూర్తి వివరాలను మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేశాము. ఈ వీడియోలో ఆ ఫ్రీ కోచింగ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. లేదా మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్ అని సెర్చ్ చేయండి. ముందు వచ్చిన ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. 1. మీ ఆధార్ కార్డు నంబర్. 2. మీ పూర్తి పేరు ఇవ్వండి. 3. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. 4. మీ పుట్టిన తేదీ ఇవ్వండి. 5. మీ తండ్రి పేరు. 6. మీ తల్లి పేరు. 7. మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. 8. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. 9. మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి. 10. మీరు వికలాంగుల కదా ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. 11. మీ యొక్క కులం మరియు ఉపకులం సెలెక్ట్ చేసుకోండి. 12. మీ సంవత్సర ఆదాయం నమోదు చేయండి. వార్షిక ఆదాయం 3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. 13. మీ ఆదాయ సర్టిఫికేట్ నంబరు ఇవ్వండి. 14. మీ విద్యా అర్హత సెలెక్ట్ చేసుకోండి. 15. మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ఇవ్వండి. 16. ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్, వరంగల్ మరియు నిజామాబాద్ ఈ 3 జిల్లాలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. 17. మీ యొక్క అకాడమిక్ వివరాలను నమోదు చేయాలి. 18. మీ యొక్క మారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. 19. మీ యొక్క పర్మినెంట్ అడ్రస్, జిల్లా, మండలం, ఊరు సెలెక్ట్ చేసుకుని ఇంటి నంబర్, పిన్ కోడ్ ఇవ్వండి. 20. మీ యొక్క ప్రస్తుత అడ్రస్, జిల్లా, మండలం, ఊరు సెలెక్ట్ చేసుకుని ఇంటి నంబర్, పిన్ కోడ్ ఇవ్వండి. ఒకవేళ మీ ప్రస్తుత అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ రైట్ మార్క్ ఇస్తే సరిపోతుంది. 21. ఇంతకు ముందు స్టడీ సర్కిల్ సెంటర్స్లో సివిల్స్కి సంబంధించిన కోచింగ్ గాని తీసుకున్నారా? నోటిఫికేషన్ వీడియోలో దీనికి సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంతకుముందు ఈ స్టడీ సర్కిల్ సెంటర్స్లో సివిల్ సర్వీసెస్కు సంబంధించిన ఫ్రీ కోచింగ్ తీసుకున్న వారు మాత్రమే మళ్లీ ఈ కోచింగ్కు అర్హులు కాదు. గ్రూప్స్కు సంబంధించి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ వంటి వాటిలో ఈ స్టడీ సర్కిల్ సెంటర్స్లో ఫ్రీ కోచింగ్ తీసుకున్నవారు ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్కి కూడా మళ్లీ అర్హులే అని నోటిఫికేషన్లో ఇచ్చారు. 22. మీ కుల ధృవీకరణ పత్రం నంబర్ ఇవ్వండి. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ చూద్దాం. మీ డాక్యుమెంట్స్ జేపీజీ ఆర్ జేపీఎన్జీ ఫార్మాట్లో ఒక 100 KB లోపు ఉండేలా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 23. ఆధార్ కార్డు. 24. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమో. 25. మీ కుల సర్టిఫికేట్. 26. మీ ఆదాయం సర్టిఫికేట్. 27. డిగ్రీ సర్టిఫికేట్. 28. మీ ఫోటో. 29. మీ సంతకం. ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత చివరగా ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.